కుంకుమ కానీ కొబ్బరికాయలు కొట్టడం కానీ బంగాళారం తీయడం కానీ చేపట్టాలి కాబట్టి అంతవరకు అందరూ సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నాము. మండలం గూడూరు గ్రామం నందు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టాపన 17, 18, 19వ రోజున ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈరోజు అనగా 19వ తారీఖున శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్టాపన జరిగింది. మన హిందూ శక్తిని ఈ సమైక్యతను చెప్పడానికి, ఏకం చేయడానికి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపనలు ఇంకా ముందు చాలా జరగాలి అని ఆ యొక్క గ్రామ ప్రజలని, మన యొక్క హిందూ శక్తి యొక్క ఉన్న ప్రజలని కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అభయాంజనేయ స్వామి ప్రతిష్టాపన మన గూడూరు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలను కూడా ఆయురారోగ్య సుఖశాంతులతోటి మంచిగా ఉండాలని ఆ యొక్క ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి గ్రామ ప్రజల యొక్క ప్రతి ఒక్కరి చేయి కలిపితేనే ఈ యొక్క అభయాంజనేయ స్వామి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ గ్రామ ప్రజలు ఈ విధంగానే మునుముందుగా మనం కనుక ఈ యొక్క శక్తిని ఏకవంతం చేయకపోతే మన ప్లేస్లోనే ఇంకా వేరే శక్తులు కలిగి వేరే ఉత్సవాలను జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకే 101 దేవతలు ఉంటారు కాబట్టి మనమే దేవుళ్ళను ప్రతి అడుగున విగ్రహ ప్రతిష్టాపనలు చేసి గుడి నిర్మాణాలను పాల్గొనాలని అందరి తరపున ఈ యొక్క దేవాలయ కమిటీ కోరుకోవడం జరుగుతుంది. అందరూ ఈ ప్రతిష్టాపన గురించి ప్రతి ఒక్కరు కష్టపడ్డ వ్యక్తులే, ఎవరో ఒకరు ముందు జరిపిన వ్యక్తులు కాదు. గ్రామ ప్రజలకి అందరికీ చేతులెత్తి మొక్కడం జరుగుతుంది. ప్రతి నాయకులైనా కానీ గ్రామ ప్రజలతోటి సహకారంతో ఈ గూడూరు గ్రామం యొక్క అభయాంజనేయ స్వామి ప్రతిష్టాపన దివ్య సుందరంగా ధ్వజాస్వరం ఆరోహణ అండ్ విగ్రహాల ఆరోహణ అండ్ నెక్స్ట్ వచ్చేసి అభయాంజనేయ స్వామి ప్రతిష్టాపన ఇంత ప్రజానికంతో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలతోటి గూడూరు గ్రామ ప్రజలతోటి శక్తితోటి ఈ యొక్క గ్రామ ప్రతిష్టాపన చాలా ఆనందంగా విజయవంతంగా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ దేవస్థానం ఆలయ కమిటీ సందర్భంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.